అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి రిలేటెడ్గా జనరల్ నాలెడ్జ్ సెక్షన్ చూద్దామండి. నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి. అందులో జీకే రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను, చెక్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హూ ఈస్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ 2025? భారతదేశ ప్రస్తుత విద్యా మంత్రి ఎవరు? ప్రస్తుత 2025 భారతదేశ విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పాలసీ సజెస్ట్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్ టిల్ క్లాస్ 5? ఎన్ఈపి 2020 అండి. ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. జాతీయ విద్యా విధానం 2020లో 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష లేదా ప్రాంతీయ భాషలో బోధన చేయాలి అని సూచిస్తుంది. ఇది పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, వారి బోధనా నైపుణ్యాలు మెరుగుపడేందుకు తీసుకున్న నిర్ణయం. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ టు ఎడ్యుకేషన్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విద్యా హక్కుకు హామీ ఇస్తుంది? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి పిల్లవాడికి ఉచితంగా మరియు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది 2002లో వచ్చిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో చేర్చబడింది. సో ద ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 21A. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE విద్యా హక్కు చట్టం. జస్ట్ ఇందాకే ఒక బిట్ చేసామండి దీని రిలేటెడ్. ఇది 2009వ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందండి. సో ద ఆన్సర్ ఈస్ 2009. విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కరికులం డెవలప్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు రూపొందించే సంస్థ పేరు ఏంటి? NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ బాధ్యత వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ NCERT. My next question, what is the name of the online learning platform launched by MHRD? MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇప్పుడు దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే MOE కింద మార్చారండి. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆన్లైన్ విద్యా వేదిక పేరు స్వయం. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇలాంటి అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక సపరేట్ వీడియో పెడతానండి నేను. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం బాలికల రక్షణ చేయడం మరియు వారికి విద్య అందించడమే. సో ద ఆన్సర్ ఈస్ టు ప్రమోట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NIPUN భారత్ మిషన్? NIPUN ఫుల్ ఫామ్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. దీని ముఖ్య ఉద్దేశం 3వ తరగతి వరకు పిల్లలు చక్కగా చదవడం, అర్థం చేసుకోవడం మరియు సరళమైన గణితాన్ని అవగాహనతో నేర్చుకోవడం. ఇది ప్రాథమిక విద్యను మెరుగుపరిచే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.